వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచెర్లలో ప్రైవేటు సెక్టార్కు అప్పగించేందుకే భూసేకరణ. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆనంద్. గత ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం భూమి సేకరించి వారికి నష్టపరిహారం అందించింది. ఈ ప్రభుత్వం అలాంటిదేమీ ప్రకటించకుండా బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుంది. స్వయానా సీఎం అల్లుడి కోసమే ఇదంతా చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో గరీబ్ కో బచావో పేరు ఇచ్చిన భూమి గుంజుకోవాలని చూడటం మంచిది కాదు. స్వయంగా జిల్లా కలెక్టర్ దాడి జరగలేదంటుంటే పోలీసులు అమాయక రైతులను భయాంభ్రాంతులకు గురిచేస్తూ వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సమంజసం కాదు. అరెస్ట్ చేసిన అమాయక రైతులను వెంటనే విడుదల చేయాలి. ఆనంద్ మాదిగా ఎంఆర్పీఎస్ నాయకుడు ఆరోపించారు. కింద ఏ ప్రైవేట్ సెక్టార్ కోసం తీసుకుంటారా, లేదంటే కొంతమంది అంటున్నారు స్వయాన రేవంత్ రెడ్డి గారి అల్లుడు పెట్టే ఒక ప్రైవేట్ కంపెనీ కోసం తీసుకుంటున్నారు. మనకు గతంలో ఎన్నో ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్, ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్, ఇందిరాగాంధీ పీరియడ్లో గరీబీ హటావా కింద ఎస్సీ ఎస్టీలకు భూములు ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ పక్కన పెట్టి కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు ఏమున్నాయి? మిగులు భూమి అంతా ల్యాండ్లెస్ పూర్కి ఇవ్వాలని ఉంటే మినిమం ల్యాండ్ ఎవరైతే ల్యాండ్ కలుగున్నదో వాళ్ళ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేయొచ్చా? ఇవన్నీ పక్కన పెట్టి కనీసం ఎవరైనా రైతులకు హామీ ఇచ్చిండ్రా? ఈ ఆగ్రహానికి గురి కాకుండా ఎందుకు ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాము, వాళ్ళ కంపెన్సేషన్ ఏమి ఇస్తున్నాము, వాళ్ళు ఎందుకు నాకు చెప్పలేరు. ఇంకో మాట, వాళ్ళు దాడి చేసిండ్రు, అది తప్పే, ఖండిస్తున్నాం. కానీ స్వయాన కలెక్టర్ గారే మా మీద దాడి జరగలేదు, ఎలాంటి భౌతిక దాడులు జరగలేవు, ఈ దాడిగా పరిగణించకూడదు అని చెప్పేసి ఈ జిల్లా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ స్వయాన చెప్తే వాళ్ళ మీద తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టి అర్ధరాత్రి వాళ్ళ డోర్లు పగలగొట్టి ఇల్లు పగలగొట్టి పేద రైతులను ఈ విధంగా థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టి జైల్లో పాలు చేయడం, కొంతమంది ఎక్కడున్నారో కూడా ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారో కూడా దొరకట్లేదు. బేషరతుగా మా ఎంఆర్పీఎస్ తరఫున వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఇంకో విషయం, ముఖ్యమంత్రి గారు నీ సొంత నియోజకవర్గమే కదా, మొన్నటికి మొన్న కోడంగల్ ప్రాంతాన్ని నువ్వు విజిట్ చేసినావు. ఎవరో మీ కార్యకర్త ఇంట్లో ఎవరో చనిపోతే వాళ్ళకు పరామర్శించడానికి వెళ్ళినావు. మరి ఆన్నే పక్కన నీ కార్యకర్తలు ఉన్నటువంటి నీ ప్రాంతం ఉన్నటువంటి రైతులే కదా, పేద రైతులే కదా, వాళ్ళకు ఒక్కసారి టైంకి ఇచ్చి ఈ పలానా అంశం పైన మేము ల్యాండ్ తీసుకుంటున్నాం, ఈ విధంగా భవిష్యత్తు మీ పిల్లలకు ఈ విధంగా ఉద్యోగాలు వస్తాయని నచ్చ చెప్పే ప్రయత్నం ఏమైనా ఎందుకు చేయలేరు? మీ సొంత కాన్స్టిట్యున్సీ కదా, ఈ విధంగా కొట్టియడం న్యాయమా? గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ నేరెళ్ల ఘటనలో మాదిగ బిడ్డలను ఇసుక మాఫియా, ఇసుక లారీలు గ్రామంలోకి వెళ్ళి ఆ డస్ట్ పేరుతో కళ్ళు పోతున్నాయనే ఉద్దేశంతో ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని ఏ విధంగా అయితే కొట్టించిండో అదే ఘటనలాగా మేము ఈ ఘటనను పరిగణిస్తున్నాం. సేమ్ కేటీఆర్ చేసిన ఘటనను నువ్వు పునరావృతం చేస్తున్నావు ఈ రాష్ట్రంలో. ఇది ఎంతవరకు న్యాయం? వాళ్ళ పాలనకు నీ పాలనకు ఏమి తీసిపోలేకుండా సేమ్ అదే పద్ధతిలో మీరు కొనసాగిస్తారా? కనీసం కలెక్టర్ గారైనా ముందస్తుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి రైతులకు ఈ విధంగా న్యాయం చేస్తాం, ఈ ల్యాండ్ అక్విజిషన్ అది ఇక్కడే ఎందుకు చేస్తున్నారు? గతంలో ఇప్పుడు ఒక మాట చెప్ప, రేవంత్ రెడ్డి గారు ఉపాధి కోసము ఇక్కడ చేస్తున్నారు, బండి జడగొట్టి బొంగరం చేసుకున్నట్లు నీ సొంత నియోజకవర్గంలో రైతులను, పేద రైతులను ఈ విధంగా కొట్టించి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఎవరికి ఉద్యోగాలు ఇస్తావు, ఎవరికి ఉపాధి ఇస్తావు? ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చే ల్యాండ్ అక్విజిషన్ మా పేద ఎస్సీ ఎస్టీల దగ్గరనే ఎందుకు తీసుకుంటున్నారు? పట్టా ల్యాండ్, మొన్న సుప్రీంకోర్టు, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అపెక్స్ కోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చింది, ప్రైవేటు పట్టా ల్యాండ్స్లోనూ ల్యాండ్ అక్విజిషన్ చేయొద్దని కూడా ఇచ్చింది. ఇవన్నీ తెలిసి కూడా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఈ విధంగా గుంజుకోవడం అనేది ఖచ్చితంగా అది తప్పే. ఇలాంటి ఘటనలు ప్రొవోకేట్ చేసిన వారిని మీరు
కస్టడీలోకి తీసుకోవచ్చు. కానీ రైతులకు ఏం భరోసా ఇస్తున్నారు, వాళ్ళకు ల్యాండ్ ఎక్విజిషన్ పేరు మీద ఏం న్యాయం చేస్తున్నారో ఆ విషయాన్ని ఇప్పటివరకు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మాట్లాడే ప్రయత్నం చేయలేరు. ఇమీడియట్ గా బేషరతుగా పేద రైతులను, అమాయక రైతులను వాళ్ళను బేషరతుగా విడిచిపెట్టాలి. వాళ్ళ మీద కేసులను కూడా ఎత్తేయాలి. వాళ్ళకు ముందస్తుగా, అన్నిటికంటే ముందస్తుగానే ల్యాండ్ ఎక్విజిషన్ కు సంబంధించిన వాళ్ళ కంపెన్సేషన్ ఏంది, లేదంటే ఒకవేళ నిరుపేద రైతులు ఉంటే వాళ్ళకి ఇక్కడ ఇంకొక చోట ల్యాండ్ ఏమన్నా కల్పిస్తుర్రా, అలాంటి హామీలు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ల్యాండ్ అనేది అక్వైర్ చేయడం అనేది తప్పుగా భావిస్తున్నాం. ఈ ఈ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.